హలో! హాయ్! ఈరోజు చేపల పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తా. చేపలైతే మనం ఉప్పేసుకొని ఇలా మంచిగా కడుక్కోవాలి. కడాయిలు పెట్టుకొని మనం సరిపడంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. మనమైతే ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే గోలినాయి కదా! సరిపడా అల్లం వేసుకుందాం. అల్లం వేసి ఇలా కలుపుకోవాలి. పచ్చవాసన పోయేంత వరకు మనం మంచి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం కాల్చుకున్న ఉల్లిగడ్డ మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే మనం మంచిగా ఫ్రై అయింది కదా ఆయిల్‌లో. ఇప్పుడు సరిపడంత పసుపేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే మనం పసుపేసుకున్నాక పసుపు మంచి పచ్చివాసన పోయేంత వరకు గోలించుకొని మనం చేపలు వేసుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలి. కలుపుకొని సరిపడంత కారం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చింతపులుసు పోసుకుందాం. సరిపడంత చింతపులుసు పోసుకొని మనం మంచిగా కలుపుకున్నాం కదా! చూసుకొని సరిపడన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలు మొత్తం చెదిరిపోతాయి కాబట్టి ఇలా మనకు ఎంత సూప్ ఎలా కావాలనుకుంటే గ్రేవీ తగ్గట్టు మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే మనం సరిపడా మెంతిపొడి వేసుకుందాం. ఇప్పుడైతే మనం ధనియాల పౌడర్ వేసుకుందాం. సరిపడంత గరం మసాలా వేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసుకుందాం. కలుపుకోవాలి మెల్లిగా. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మన చేపల కూర అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.